నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామరాజ్యంలో విలన్లు లేరా అనే టాపిక్ మీద మనం ఈ వీడియో చేసుకుందాం. రామరాజ్యంలో విలన్లు లేరా అంటే విలన్లు లేరు అనే చెప్పుకోవాలి. అలాగని చెడ్డవారు లేరని కాదు అర్థం. విలన్లు లేరు. ఈ విలన్లు లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, ఆనాడు రామరాజ్యంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. చాలా స్ట్రిక్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉండి శిక్షలు తప్పు చేసిన వారిని సాధ్యమైనంత తొందరగా శిక్షించి వారిని పనిష్ చేసేవాళ్ళు, శిక్షించి వాళ్ళ శిక్ష అమలు చేసేవాళ్ళు. అందువలన ప్రజలు కొంతమేరకు భయోత్పాదానికి గురయ్యేవారు. అట్ ద సేమ్ టైం హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే తిరుగు ఎక్కువగా నేరాలు చేస్తూ పదే పదే పట్టుబడుతూ ఉంటారు. వాళ్ళ మీద కూడా చాలా స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవడం. ప్రజలు ధర్మబుద్ధితో చాలా నీతిమంతంగా బతికేవారు. ఇంకా రాజు యొక్క ఆదర్శవంతమైన పాలన, అందరూ సమానత్వం అనే సిస్టమ్ అక్కడ ఎక్కువగా ఉండడం, ప్రజలు ఏదో క్రైమ్ చేయాలనే ఆశ లేకపోవడం, అంటే వ్యామోహం, ఆ సంపద మీద పెద్దగా వ్యామోహం లేకపోవడం, ఇలాంటి సిస్టమ్స్ అన్నీ ఉండడం వల్ల, ఇలా స్ట్రిక్ట్గా ఇలాంటివన్నీ ఉండడం వల్ల ప్రజలకు క్రైమ్ చేయాలి లేకుంటే దొంగతనాలు చేయాలి అనేటువంటి ఆశలు చాలా తక్కువగా ఉండేటివి. ఈ విధంగా ఇవి ఉండవు కాబట్టే రామరాజ్యం అత్యంత గొప్పగా ప్రజలకు ఆనందమైన రాజ్యంగా వర్ధిల్లింది. కాబట్టి మనం ఇప్పటికీ ఏదైనా మంచి రాజ్యం, మంచి పాలనకు వస్తే రామరాజ్యంతో పోలుస్తూ ఉంటాం. అదండి విషయం. రామరాజ్యంలో విలన్స్ లేరని చెప్పుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.